అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలలు కావస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని శాఖలకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసంధానించుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటిపైకి వచ్చి అన్ని విధాల సహకరించుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటున్నాం. దానిలో భాగంగానే ముఖ్యంగా నా శాఖకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మెండుగా ఈ 20 నెలల్లో మాకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి ఆ మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదించడం, రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ తక్షణమే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అక్కడి నుంచి కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఏవేం వనరులు కావాలో అవన్నీ కేంద్రాన్ని అడగడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని మీ దృష్టికి తీసుకొని పోతాను. ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని అష్మితా స్కీమ్ ఏదైతే ఉందో మహిళా క్రీడాకారుల కోసం ఆ ప్రోగ్రామ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేదానికి ఇక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సండే ఆన్ సైకిల్ అనే కార్యక్రమాన్ని కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వచ్చే మార్చి నుంచి చేసేదానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఖేలో ఇండియా అనే పథకం ఏదైతే ఉందో గత 2 పర్యాయాలుగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్రాపరమైన డెవలప్మెంట్స్లో ఖేలో ఇండియా నిధులే కీలకంగా మారడం, అవి ఇప్పుడు మా రాష్ట్రానికి కూడా కావాలి. ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాలు క్రీడాలోకం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడి నుంచి నిధులు కావాలని చెప్పి గౌరవ కేంద్ర క్రీడా శాఖ మంత్రి గారికి 600 కోట్ల ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే గత నెలలోనే ఖేలో ఇండియా కింద 67 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మిగతా నిధుల కోసం కూడా తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే కోచెస్ యొక్క నియామకం ఉంటుందో దానిలో కూడా మా వాటాను పెంచవలసిందిగా కేంద్ర క్రీడాశాఖ అధికారులతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా క్రీడల పట్ల ఇంత మెరుగ్గా పనిచేస్తూ ఉంది. భారతదేశంలోని ఆంధ్రకు సంబంధించిన చాలామంది క్రీడాకారులు పథకాలు సాధిస్తున్నారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి చాలా ఉంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన క్రీడా కళాశాలలు అయితేనే, ఎక్సలెన్సీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఈ రోజుకి కూడా ఆ క్రీడాకారుల పట్ల దేవాలయాలుగా పనిచేస్తున్నాయని చెప్పే దాంట్లో ఏ మటుకు అతిశయోక్తి లేదు. మేము అక్కడ కూడా క్రీడలకు సంబంధించి ఎవరైతే రాణిస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే గత 1.5 సంవత్సరంలోనే సుమారు 18 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే జాతీయ పతాకాలు అంతర్జాతీయ పతాకాలు సాధిస్తున్నారో వాళ్ళందరికీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టు నియామకాలు, అలాగే వాళ్లకు ఏవైతే ప్రోత్సాహకాలు ప్రభుత్వం ద్వారా అందాలో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడాలోకం నివ్వరిపోయే విధంగా 3% రిజర్వేషన్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు మంత్రివర్గ సభ్యులు లోకేష్ బాబు గారికే దక్కుతుంది. ఇంకా క్రీడా శాఖను పక్కన పెడితే ఏదైతే
రవాణా శాఖ మంత్రిగా నేనున్నాను. దానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొని పోవజలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వస్తే మా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన తిరుపతి ప్రపంచంలోనే ఆధ్యాత్మిక దేవస్థానాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న తిరుపతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏదైతే బస్ స్టాండ్ నిర్మాణం చేయదలిచామో దానికి కూడా అన్నడుగులు పడ్డాయి. త్వరలోనే దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసేదానికి సిద్ధమవుతున్నాం. దానికి సంబంధించి NHLML ఏదైతే సంస్థ దీని గురించి ముందుకెళ్తుందో ఆ సంస్థ ప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. దానిలో భాగంగా DPRలు కూడా కన్సల్టెంట్ ద్వారా సిద్ధం చేసుకోవడం జరిగింది. 500 కోట్ల రూపాయలతో ఎక్కడా లేని విధంగా తిరుపతితో అధునాత సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బస్ స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గం విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో ఎంతో వెనుకబడిన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ మార్త్ గడ్కరీ గారి శాఖకు సంబంధించి అధికారులతో చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్న రాయచోటి కడప ఏదైతే నేషనల్ హైవే ఉందో, నేషనల్ హైవే 40 ఉంది, దానికి సంబంధించి 2 లేన్ల రోడ్డును 4 లేన్ల రోడ్డుగా నిర్మాణం చేసేదానికి ప్రతిపాదనలు కూడా పూర్తి చేసుకోవడం DPR స్థాయిలో ఉంది. అది కూడా వచ్చే 6 నెలల్లో టెండర్కి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సంబంధిత అధికారులు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తప్పకుండా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉండే మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రతినిధులైతేనే ప్రజాప్రతినిధులైతేనే తప్పకుండా ఢిల్లీలో వాళ్ళ శాఖకు సంబంధించి అధికారులతో ప్రతి ఒక్క 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. రాష్ట్రానికి సంబంధించి నిధుల విషయంలో ఎక్కడ ఏ విధమైన వేమరపాటు ఉండకూడదని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు మేమందరం పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. Sir, you have just said about the sports authority, which is helping sports members who are working towards the progress of sports authorities in Andhra Pradesh. Well, Nara Lokesh have been taken initiative of meeting Jaisha and other BCCI members in order to bring few advanced steps towards Andhra Pradesh, and Mangalgiri, as your Minister Nara Lokesh has said that Mangalgiri cricket stadium is going to be larger than Ahmedabad cricket stadium. When the work is going to start and what's the progress of it? What you have said is certainly true. Actually, our Minister Sri Nara Lokesh ji is keen in building infrastructure regarding sports in Andhra. Whenever he used to visit Delhi, he is keen to have discussions with BCCI President also. In a short tenure, we are ready to build an international stadium in Mangalgiri. Already, we have building new Amaravati in Vijayawada, the going capital of Andhra Pradesh. In the Amaravati also, our Honorable Chief Minister has allocated land for Sports City. We hope in short time we are going for tenders for building this infrastructure. One more follow-up question, sir. In the previous phase, in 2019 to 2024, YSRCP government had taken sports initiative called Adudam Andhra. TDP government has said that, sorry, the NDA government has said that it's a scam. What are the progress of that so-called scam? More than me, the media people, you were there in last 5 years tenure. You might have known that within a span of 40 days, the ex-Chief Minister Mr. Jagan Mohan Reddy's government has spent more than 120 crores in Adudam Andhra. This is the routine question asked by the media brothers and many colleagues from the political system also. We have taken initiative after our government and we have laid a committee with CID. Now they are working on this. And shortly, within the
weeks of time, we are ready to keep total reports before you. Thank you. మీరు అడగండి క్వశ్చన్ నుంచి. నేను ఒకటే చెప్తున్నానండి, ఆ రోజు మంత్రిగా ఉన్నది ఎవరో మీ అందరికీ తెలుసు, రోజా గారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ పేద క్రీడాకారుల యొక్క డబ్బును ఇంత యథేచ్ఛగా దుర్మార్గంగా ఖర్చు పెట్టిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కేవలం పొలిటికల్ స్టంట్గా, ఎలక్షన్ యొక్క స్ట్రాటజీగా ఆ రోజు అంత డబ్బులు ఖర్చు పెట్టారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఏదైనా చర్యలు తీసుకునేటప్పుడు నిష్పక్షపాతంగా, ఎక్కడ ప్రభుత్వం యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా, ఏదైతే నోడల్ ఏజెన్సీ ద్వారా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేపిస్తామని చెప్పాం, వాళ్ళకి మేము ఫ్రీగా వాళ్ళ మీద వదిలేయడం జరిగింది. అతి త్వరలోనే దీంట్లో రోజా గారు వాళ్ళు ఈరోజు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మనస్సాక్షికి తెలుసు ఈ డబ్బంతా ఎలా ఖర్చు పెట్టారు. తప్పకుండా ఆ రోజు ఆమె క్వశ్చన్కి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.